పేర్ని మాత్రమే కాదు అంబటి రాంబాబు కూడా ఇదే ప్రస్తావన తెచ్చారు. వాళ్ళిద్దరికీ వాళ్ళ చిట్ చాట్ రూపంలో సమాధానం ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. తన వియ్యంకులు 30 ఏళ్లుగా రైస్ ఎగుమతి వ్యాపారంలో ఉన్నారు అన్నారు పయ్యావుల. ఎగుమతి అవుతోంది కూడా బాయిల్డ్ రైస్ మాత్రమే అంటున్నారు. విదేశాలకు కాదు, కేరళ, తమిళనాడుకు మాత్రమే ఎగుమతి పరిమితం అంటూ క్లారిటీ ఇచ్చారు. కావాలంటే పోర్టుకు వెళ్లి అంబటి పేర్ని ఈ విషయాన్ని చెక్ చేసుకోవచ్చని చెప్పారు పయ్యావుల. మై అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో ఉన్నారు. ఈశ్వర్, కేబినెట్ లో రైస్ తరలింపుపై జరిగిన చర్చ ఫుల్ డీటెయిల్స్ అని చెప్పండి. అండ్ దీని గురించి చంద్రబాబు ఏమన్నారు? రాష్ట్రం ముందున్న ప్రధానమైన సమస్య, ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమైన ఛాలెంజ్ కూడా అక్రమ రవాణాకు సంబంధించి. బియ్యం అక్రమ రవాణా దాదాపు 100 కోట్ల రూపాయలు నెలవారీ జరుగుతోంది. ఏడాదికి దాదాపు 8,000. నేను యూట్యూబ్ నుండి నెలకి 20 లక్షలు సంపాదిస్తున్నా. మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 500 కోట్ల రూపాయల మేర ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశాలకు బియ్యం అక్రమంగా రవాణా అవుతుందన్నది ప్రభుత్వాల వద్ద నివేదిక. మన రాష్ట్రం నుంచి చూస్తే నెలకి దాదాపు 2.14 లక్షల టన్నుల బియ్యాన్ని పేదలకు పంచుతున్నారు. వాటిలో 80% వరకు అక్రమ రవాణా అవుతోంది. దీంట్లో దాదాపు 912 కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంబంధించి ఖర్చు చేస్తుంటే అందులో 750 కోట్ల రూపాయల వరకు ఇట్లాంటి అక్రమంగా బయటకు తరలిపోతుంది. కొంతమంది దళారులకి, కొంతమంది అధికారులకి, కొంతమంది ఎగుమతిదారులకి, స్మగ్లర్లకి ఇది పూర్తిగా వాళ్ళ పరమవుతుంది. దీన్ని అరికట్టాలన్నది ప్రధానమైన ఛాలెంజ్. దీనికి సంబంధించి కేబినెట్లో ఈరోజు చాలా కీలకమైన చర్చ జరిగింది. ముఖ్యమంత్రి దీని మీద చాలా ఆగ్రహంగా, చాలా ఆవేశంగా, చాలా గట్టిగా సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి ఇట్లా జరగాల్సిన ఇంత జరుగుతున్నప్పటికీ కూడా దీనికి గల కారణాలను అన్వేషించడంలో ఇప్పటివరకు అధికారులు విఫలమయ్యారంటూ, ఇక పైన జరగడానికి వీల్లేదంటూ ఆయన చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఆ పోర్టులో, కాకినాడ సీపోర్టుకు సంబంధించి గత ప్రభుత్వం చాలా అక్కడ కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ నుంచి బెదిరించి అరబిందోకి దాదాపు మెజారిటీ వాటాని, 41% వాటాని, అక్కడ ఉన్న అన్ని వాటాల్లో అది మెజారిటీ వాటా. సో అట్లాంటి 41% వాటాను అరబిందోకి కట్టబెట్టే ప్రయత్నం చేసింది అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా కేవీ రావు చేసిన ఫిర్యాదు మేరకి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో న్యాయ నిపుణులతో సంప్రదిస్తామన్నామని చెప్పి ఈ రోజు కేబినెట్ లో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి కీలకమైన చర్చ రైస్ వ్యాపారానికి సంబంధించి కూడా వైసీపీ నేతలు చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. అండ్ దీని మీద పయ్యావుల కేశవ్ వివరణ కూడా ఇచ్చారు. కానీ ఈ వ్యవహారం ఏమైనా పయ్యావులకి ఇబ్బందులు తెచ్చిపెడుతుందా? పయ్యావులు చాలా స్పష్టంగా కేబినెట్ అయిన తర్వాత ఆయన బయటకు వెళ్తూ అక్కడ ఉన్న మీడియాని తో చిట్ చాట్ చేస్తూ చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే తనపైన ఆరోపణలు చేశారో వాళ్ళకి వెల్కమ్ చేస్తున్నాను, వాళ్ళు కానీ పోర్టుకి వస్తే నేనే దగ్గరుండి అన్ని చూపించే ఏర్పాట్లు చేస్తాను, ఒకవేళ లేదంటే రెగ్యులర్గా అక్కడ ఒక టోల్ గేట్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేత అనుమతి ఇప్పిస్తాను, అక్కడ ఉండి చెక్ చేసుకోవచ్చు. మా వియ్యంకులు ఇప్పుడు కాదు, 3 తరాలుగా వాళ్ళు ఈ వ్యాపారంలో ఉన్నారు. అది కేవలం రా రైస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయట్లేదు, ఓన్లీ బాయిల్డ్ రైస్ మాత్రమే చేస్తారు. అది కూడా ఇతర రాష్ట్రాలకు మాత్రమే, ఇతర దేశాలకు కాదు, కేవలం తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు మాత్రమే చేస్తారు. ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా తనిఖీ చేసుకోవచ్చు, లేదంటే స్వయంగా తీసుకెళ్లి చూపించే ప్రయత్నం చేస్తాను. అంత పెద్ద కాకినాడ పోర్ట్ నుంచి ఎప్పుడో 3 తరాలుగా వ్యాపారం చేస్తున్న వాళ్ళపైన బురద జల్లే ప్రయత్నాన్ని వైసీపీ నేతలు చేస్తున్నారు. దీనికి నేను ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాను. త్వరగానే దానికి సంబంధించి అధికారికంగా కూడా దానికి ఆధారాలతో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పారు. సో పయ్యావులకి దీనికి గురించి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు వస్తాయని కానీ లేకపోతే ఆయన భావించడం లేదు. ఇది కేవలం చట్టబద్ధంగా చేస్తున్న వ్యాపారాన్ని అక్రమంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు కావాలని మమ్మల్ని బురదలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అంత మాత్రాన మేము ఎట్టి పరిస్థితుల్లో దానివల్ల ఎట్లాంటి ఇబ్బంది ఉండదన్న ధైర్యాన్ని లేకపోతే అట్లాంటి ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆ విధంగా ఒక మెసేజ్ని అయితే ఇవ్వాలనుకున్న మెసేజ్ని ఆయన ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.